హాయ్ అండి. ఈరోజు నేను మీకు పానీపూరి అనేది చేసి చూపిస్తున్నాను. ముందుగా బంగాళదుంపల్ని బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇలాగ స్మాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానీ రెడీ చేసుకోవాలండి. పానీకి మనకి పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు, చింతపండు, పచ్చిమిర్చి మిక్సీ జార్లో ముందుగా ఇవన్నీ కూడా మనం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో సగం వరకు వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన వాటిల్లో కూడా మనం వాటర్ వేసుకొని దీని అంతటిని కూడా బాగా వడకట్టుకోవాలండి ఒక గిన్నెలోకి. చూసారు కదా మన పానీ అనేది రెడీ అయిపోయింది. నేను ఇందులో ఏమీ వేయలేదండి. పానీ రెడీ అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండాను, అలాగే ధనియాల జీలకర్ర పొడి వేసాను, అంతేనండి. ఇప్పుడు పానీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి రెడీమేడ్గా మనకి పానీపూరీలు అనేవి అమ్ముతారు కదా, వాటిని ఇలాగ మనం వేయించుకుంటే మన పానీపూరి అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.